హే గైస్, ఇది చెల్లి పెళ్లి వీడియో అన్నమాట. పెళ్ళికి వెళ్ళే రోజు ముందు మేమైతే వీడియో షూట్ చేయలేకపోయాము. ఇంకా ఎందుకంటే ఇక్కడ షాపింగ్ అదంతా బిజీగా ఉండే. షాపింగ్ అయితే మేము చాలానే చేసాం, కానీ షాపింగ్ వీడియో అయితే తీయలేకపోయామన్నమాట. ఇదైతే మేము పెళ్ళికి వెళ్ళేటప్పుడు తీసుకున్న వీడియో. మేమైతే ఇప్పుడే సికింద్రాబాద్కి అయితే స్టార్ట్ అయిపోయాము. మార్నింగ్ 6కి అయితే ట్రైన్ ఉందన్నమాట. మాకు కొంచెం పనులు ఉండడం వల్ల మేము పెళ్ళికి అయితే ముందు వెళ్ళలేకపోయాం. పెళ్ళి నెక్స్ట్ డే అనే రోజు అయితే మేము వెళ్ళామన్నమాట. అంటే సండే రోజు పెళ్ళి ఉంటే సాటర్డే రోజు అట్లా మేమైతే వెళ్ళాము. ఇంకా మేమైతే ఇంటికి అంటే బెల్లంపల్లికి రీచ్ అయిపోయాము. ఇంకా మా కోసం వెహికల్ వస్తానని అన్నది అయితే వెహికల్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. చూసారు కదా, మేము వచ్చిన ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది. ఇంకా ఇక్కడ వీడియోలో అయితే కొంచెం క్లారిటీ అయితే ఉండదు. ఇక్కడ చూసారు కదా, మేము వెళ్ళేసరికి పెళ్లి పనులు అయితే స్టార్ట్ అయిపోయాయి అన్నమాట. అంటే పెళ్ళికి ముందు రోజు హల్దీ రోజు చాలా పనులు అయితే ఉంటాయి. ఇక్కడ చూసారు కదా, ఆల్మోస్ట్ అందరు చుట్టాలు అయితే వచ్చేసారు. పెళ్లి పనులు అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇంకా మేము వెళ్ళడమే లేట్ అయిపోయిందనమాట. మేమైతే వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇంక ఇక్కడ హల్దీ కోసం అయితే డెకరేషన్ అంతా చేస్తున్నారు. చూశారు కదా, డెకరేషన్ అయితే చాలా బాగుంది. ఇంకా అమ్మాయిని అయితే కొన్ని ఫోటో స్టిల్స్ అయితే తీసుకుంటున్నారు ఫోటోగ్రాఫర్స్. ఇంకేంటంటే ఇక్కడ అప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకా ఫోటోగ్రాఫర్ అయితే హడావిడి చేస్తున్నాడు. మాకైతే అంత టెన్షన్ ఏం లేదు, ఎందుకంటే పెళ్ళి నెక్స్ట్ డే మార్నింగ్ 10:30కి కదా, కొంచెం రిలాక్స్గానే ఉండొచ్చని మేము అనుకున్నాం. కాకపోతే ఫోటోగ్రాఫర్ వాళ్ళకి లేట్ అయిపోతుంది అనేసి అతనైతే కొంచెం కంగారు పెట్టేశాడు. ఇంకా హడావిడిగా ఫోటో స్టిల్స్ చేంజ్ చేస్తూ అమ్మాయిని అయితే ఫొటోస్ అయితే తీస్తున్నాడు అనమాట. ఇక్కడ చూసారు కదా, అందరైతే ఎల్లో శారీస్ మంచిగా కట్టేసుకున్నారు. ఇంకా ఫోటోగ్రాఫర్ అయితే అమ్మాయిని పైకెత్తి ఇట్లా ఊపమనేసి చెప్పారు. కొంచెం కష్టమైంది మా వాళ్ళకి, కాకపోతే అడ్జస్ట్ చేసి కొంతసేపు అయితే హోల్డ్ చేయగలిగారు. ఇంకా తర్వాత దానికి కూడా అట్లా ఉండడం కష్టమైపోయి అది కూడా కొంచెం దింపేయండి అనేసి అనింది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే పెళ్లి పనులు, ఇంకా పెళ్ళికైతే వంటలు అయితే స్టార్ట్ చేశారు వంట వాళ్ళు వచ్చేసి. ఇక్కడ చూసారు కదా, అబ్బాయికి పంపించడానికి కార్ అయితే డెకరేషన్ చేస్తున్నారు మా వాళ్ళు. ఇంకా డెకరేషన్ సామాన్ అయితే అంతా ఏం లేదు ఇక్కడ, కాకపోతే ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేసి పెడుతున్నారు. ముందు రోజు తీసుకొచ్చుకోలేదు కాబట్టి కొంచెం హడావిడి అయిపోయింది. ఇంకా వంట వాళ్ళు అయితే వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. చూసారు కదా, చాలా రకాల వెజిటేరియన్ వంటలు అయితే చేస్తున్నారనమాట ఇక్కడ. ఇంకా వంట వాళ్ళైతే 6కి స్టార్ట్ చేశారు వంటలు. 10:30కి మ్యారేజ్ ఉన్నా కూడా వాళ్ళ పని వాళ్ళైతే చేసుకుంటున్నారు. ఇక్కడ చూశారు కదా పెళ్లి మండపం. మేమైతే ఒకసారి పెళ్లి మండపానికి అయితే వెళ్ళేసి వచ్చాము. ఇంకా అబ్బాయి వాళ్ళు వచ్చారనేసరికి ఇంకా ఎదుర్కోళ్ళ కోసం అయితే వీళ్ళంతా వెళ్తున్నారు. ఆంటీ వాళ్ళు, పిన్ని వాళ్ళు. ఇక్కడ పెళ్లి కూతుర్ని నేనే రెడీ చేశాను. చూశారు కదా, ఎలా ఉంది, నచ్చిందా? నచ్చితే కనుక ఒక చిన్న కామెంట్ ఇవ్వడైతే మర్చిపోవద్దు. ఇంకా ఎదుర్కోలు అయిపోయిన తర్వాత పెళ్లి కొడుకు మండపానికి వెళ్ళిపోయాడు. ఇంక ఇప్పుడైతే అమ్మాయిని అయితే మండపంలోకి తీసుకెళ్తున్నారు. వాళ్ళ మేనమామలు అయితే ఇట్లా ఎత్తుకొని అయితే తీసుకెళ్తున్నారు అనమాట. పెళ్ళి అనేది స్కూల్లో చేశారు. ఆ రోజు సండే వచ్చింది కాబట్టి. ఇంకా స్కూల్ అనేది మా ఇంటి పక్కకే, ఒకటే కాంపౌండ్ అంటే పక్కనే ఉంటుంది, ఎక్కువ డిస్టెన్స్ ఏం లేదు కాబట్టి మా ఇంట్లో జరిగినట్టే అనిపించింది మాకైతే. ఇంకా స్కూల్లో పెళ్ళి కాబట్టి మేము ముందుగానే పర్మిషన్ అయితే తీసేసుకున్నాం స్కూల్ వాళ్ళది. ఇంకా ఫైనల్లీ ఆ మూమెంట్ అయితే వచ్చేసింది, మాంగళ్యధారణ. ఇంకా అబ్బాయి అయితే అమ్మాయికి మెల్లో తాళి కట్టేసి ఇంకా తలంబ్రాలు అవన్నీ ఉంటాయి కదా పెళ్ళిలో చేయాల్సినవి, అవైతే చేస్తున్నాడు. మేమైతే పెళ్ళిలో ఎక్కువసేపు లేమన్నమాట, ఎందుకంటే వచ్చిన చుట్టాలను చూసుకోవడం, ఇంకా కట్నాల దగ్గర కట్నాలు రాయడము, కలెక్ట్ చేయడము, అదే పనిలో ఉండిపోయాము. అందుకని ఎక్కువ షూట్ చేయలేదు. కాకపోతే ఉన్న వీడియోస్ని మంచిగా కొంచెం నాకు నచ్చినట్టుగా ఎడిట్ చేసుకుని అయితే పెట్టేసుకున్నాను. చూసారు కదా, ఇక్కడ 10:30కి జరగాల్సిన పెళ్ళి కొంచెం అటు ఇటుగా, కానీ 10:40 10:50కి అట్లా అయితే జరిగింది. ఇంకా 10:30కి అట్లా మ్యారేజ్ అయిపోయింది కదా, ఇంకా ఫుడ్ అయితే పెట్టడం స్టార్ట్ చేశారు అక్కడ. ఇంకా అందరైతే హడావిడిగా ఉన్నారనమాట. అంటే కొంచెం లాంగ్ వెళ్ళాల్సిన వాళ్ళు ఫాస్ట్గా తినేసి అయితే మళ్ళీ రిటర్న్ అవే ప్రాసెస్లో ఉన్నారు. ఇక్కడ చూసారు కదా, మేమైతే ఇక్కడ తాళి కట్టేటప్పుడు కొంచెంసేపు స్టేజ్ మీద ఉన్నాము. తర్వాత మేము కూడా వెళ్ళిపోయి బయట జనాలతో అయితే జాయిన్ అయిపోయామన్నమాట. ఇంకా ఎండాకాలం అనేది స్టార్ట్ అవ్వలేదు, మార్చే. కాకపోతే ఎండలు అనేవి అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ ఎన్ని కూలర్స్ పెట్టినా కూడా అసలు వేడికైతే సరిపోవట్లేదు అన్నమాట. ఇంకా ఫైనల్గా మా చెల్లి పెళ్ళి అయితే అయిపోయింది. ఇంకా పెళ్లి కూతురు రెడీ చేసేటప్పుడు కొన్ని ఇంకా జ్యువెలరీ ఐటమ్స్ మేము మిస్ అయ్యాం, అయినా కూడా దాని లుక్ అయితే చాలా బాగా ఉంది. ఇక్కడ చూసారు కదా, ఇంకా తలంబ్రాలు అయితే వేసుకుంటున్నారు ఇద్దరు కూడా. ఇంకా ఏంటంటే ఇక ఫోటోగ్రాఫర్స్ అయితే అసలు వాళ్ళని ఎన్ని స్టిల్స్ పెట్టమని ఎంత టైం అనేది వేస్ట్ చేస్తున్నారు. అంటే టైం వేస్ట్ అనేది కాదు, కానీ అది కూడా ఒక మెమరీనే. కాకపోతే ఇక్కడ పంతులు గారేమో
వేరే ప్రాసెస్ చెప్తాడు, ఫోటోగ్రాఫర్స్ ఏమో వాళ్ళ ప్రాసెస్లో వాళ్ళు బిజీగా ఉంటారు. ఇంకా ఎవరిని కూడా మనం ఏం చెప్పలేము వాళ్ళకి. ఇంకా మేమైతే మా కజిన్స్ అందరం ఒక చోట కూర్చొని అయితే ముచ్చట్లు పెట్టుకోవడం, ఇంకా ఎక్కడ ఉన్నా కూడా ఒక గ్యాంగ్ అనేది స్టేజ్ మీద ఉన్న, కట్నాల దగ్గర ఉన్న, భోజనాల దగ్గర ఉన్నా కూడా మేమందరం ఒక గ్రూప్ అయితే ఫామ్ అయిపోయి అందరం అయితే మంచిగా ఎంజాయ్ చేసాము. ఇంకా పెళ్లి కూతురు తప్ప మా కజిన్స్ అందరం అయితే హ్యాపీగా ఉన్నాం. పెళ్లి కూతురు అనేది దాని టెన్షన్లో అది ఉంటుంది, కొంచెం ఎంజాయ్ చేయలేకపోతుంది, ఎంతైనా ఒక టెన్షన్ ఉంటుంది కదా. ఇక్కడ చూసారు కదా, మేమందరం అయితే ఒక చిన్న సెల్ఫీ వీడియో తీసుకుంటున్నాము. మా ముచ్చట్లలో మేమైతే ఉండిపోయామన్నమాట. ఇంకా అందరం రెడీ అయిపోయాము. దేనికోసం రెడీ అయ్యామంటే మేము కింద స్టేజ్ పైన ఉన్నాం, ఒక గ్యాంగ్ ఉండాలి, కిందకి వెళ్ళినా కూడా గ్యాంగ్ వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళినా కూడా వెళ్దామా వద్దామా అనేసి మాట్లాడుకొని ఇట్లా ఒక గ్రూప్ అయితే ఫామ్ అయిపోయామన్నమాట. ఇంకా పెళ్ళంతా అయిపోయింది, భోజనాలు అయిపోయాయి. ఇంకా ఫైనల్గా అమ్మాయిని అప్పచెప్పడం అనమాట. అప్పగింతలు అయితే స్టార్ట్ అయ్యాయి. ఇంకా చూసారు కదా అందరైతే ఎంత సాడ్గా ఉన్నారో. ఇక్కడ మళ్ళీ ఇంకా అమ్మాయిని అప్పగింతలు చేసేటప్పుడైతే ఇట్లా కడప కడిగించి ముగ్గు అయితే పెట్టిస్తారు. ఇది అన్ని సైడ్స్ ఉంటుందో లేదో తెలియదు కానీ తెలంగాణలో అయితే ఉంటుందన్నమాట. మీ సైడ్ కూడా ఉన్నట్టయితే కనుక కామెంట్ అయితే చేయండి. నేనైతే ఇక్కడ కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్గా పెట్టేశాను. ఇంకా అది ఏడుస్తూ ఉండే కదా, చాలా టైం తీసుకుంది ముగ్గు వేయడానికి అయితే, అందుకనేసి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్గా పెట్టేశాను వీడియో అనేది. ఇంకా దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అమ్మాయికి ఇవ్వాల్సిన వస్తువులు ఉంటాయి, అవైతే ఒక్కొక్కటైతే ఇట్లా పెట్టారనమాట. అన్నీ మర్చిపోతారేమో అనేసి ముందుగానే అరేంజ్ చేసి పెట్టేసి ఒక వెహికల్లో అయితే ఎక్కించేశారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి భరత్. ఇంకా ఇంతలో అయిపోయిన తర్వాత అంత సాడ్గా పంపించాం కదా. ఇంక ఇప్పుడైతే మంచిగా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, చూసారు కదా. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, అమ్మాయిలు, అబ్బాయిలు, అసలు ఏజ్తో సంబంధం లేకుండా అందరైతే మంచిగా డ్యాన్స్లు అయితే చేశారనమాట. ఇక్కడ ఏంటంటే నేను ఈ వీడియో అనేది డిలీట్ చేయడం మర్చిపోయాను. ఫస్ట్ పెట్టాల్సిన వీడియో అయితే లాస్ట్కి పెట్టేశాను అనమాట. ఇంకా ఎందుకులే ఉండని అనేసి ఇక్కడైతే అలాగే కంటిన్యూ చేశాను. ఇంకా చూసారు కదా, 8:39కి అట్లా భరత్ అనేది స్టార్ట్ చేశారు. ఇంకా వాళ్ళని పంపించేసరికి అయితే 12:30 అట్లా అయిపోయింది. మాది ఒకటే గల్లీ అనమాట, అంటే ఒక గల్లీ దాటగానే ఇంకా మెయిన్ రోడ్ వచ్చేస్తుంది, ఇంకా వెళ్ళిపోతారు. అందుకనేసి ఎక్కువసేపు ముందు దగ్గరే బాగాసేపు అంటే ఎక్కువ టైం అయితే స్పెండ్ చేశారు డ్యాన్స్లతో. ఇంకా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్, ఊళ్ళో వాళ్ళు అందరూ వచ్చేసి అయితే ఇక్కడ మంచిగా డ్యాన్స్లు అయితే చేశారు. ఇంకా ఇక్కడ మేము కూడా చెల్లి వాళ్ళు మేము అందరం కలిసి మంచిగా డ్యాన్స్లు అయితే చేసాము. ఇంకా అబ్బాయి వాళ్ళది మా ఊరికి దగ్గరే అనమాట, ఒక 10 కిలోమీటర్స్ ఉంటుందేమో, ఇంకా తక్కువే, నాకు తెలిసిన 10 అనుకుంటున్నాను. ఒక 15 మినిట్స్లో అట్లా వెళ్ళిపోవచ్చు, 15 నిమిషాలే కాబట్టి ఇంకా ఎప్పుడైనా వెళ్ళొచ్చు అనేసి ఇక వాళ్ళు కూడా రిలాక్స్గానే ఉన్నారు, అసలు హడావిడి చేయలేదు. ఇంకా ఫైనల్గా పెళ్ళి అనేది హ్యాపీగా జరిగిపోయింది. మేము కొంచెం లేట్గా వెళ్ళినా కూడా మంచిగా ఎంజాయ్ చేసాము. ఇక్కడ చూసారు కదా, అసలు ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు, అసలు ఎవరినెవరు పట్టించుకునే పరిస్థితుల్లో కూడా లేరు, అంత బాగా ఎంజాయ్ చేశారనమాట. ఇంతకు మీకు ఎలా అనిపించింది ఈ పెళ్లి వీడియో? నచ్చిందా? నచ్చితే కనుక లాస్ట్ వరకు చూసి ఒక చిన్న లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. అట్లాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే గుర్తుంచుకోండి. అందరూ కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా చెల్లి పెళ్లి వీడియోస్ మీకు నచ్చినట్టయితే కనుక అన్ని వీడియోస్ చూసేయండి. నేను ఇంతవరకు పోస్ట్ చేసినవి, ఇప్పుడు ఇక ముందు వచ్చేవి కూడా చూసి లైక్ చేయడం అయితే మర్చిపోకండి ప్లీజ్. ఇక్కడ చూసారు కదా, ఇంకా లాస్ట్ సెండ్ ఆఫ్ అనమాట. ఇంకా చెల్లిని అయితే పంపించేస్తాము నెక్స్ట్. ఓకే మరి బాయ్.